అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రాబోతుంది. ఎలా ఉండబోతుందంటారు? అంటే అభివృద్ధి పరంగా ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడం వల్ల ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? సార్ గతంలోనైతే ఇదే స్టీల్ ప్లాంట్ ని వైజాగ్ గాజువాక్ లో స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ మా చిన్నప్పుడు వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే పేరెంట్స్ ఏంటనుకునేవారంటే అది చాలా వేడి అగ్గి పరిసర ప్రాంతాలన్నీ కూడా పాడైపోతాయి, పిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి అన్నట్టుగా అప్పుడు అనుకునేవారు. కానీ ఇవాళ ఆ ప్లాంట్ కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఇవాళ అది ఒక పెద్ద సంస్థ అయిపోయింది. ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఇవాళ ఎంతమందో దాంట్లో. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ పరంగా కూడా ఇవాళ చాలా మంది బయట దేశాల్లో కూడా వెళ్ళి స్థిరపడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ మా ఏరియాలో నక్కపల్లిలోని రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారని అంటే మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ మా ఏరియాలో మా పరిసర ప్రాంతాల్లో ఈ ఏరియాల్లో మాకు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారాగా ఇప్పటికే యువత చాలా వరకు నిరుద్యోగ యువత ఇప్పటికే అందులో ఉపాధి పొందుతున్న ఇంకా చాలా మంది యువత చదువుకొని ఉండి కూడా నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మరి ఆ రోజు ఏదైతే యువగలం పాదయాత్రని నారా లోకేష్ కూడా నడవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి మేము కల్పిస్తామని చెప్పారు. మరి దానిలో ధీటుగానే మీకు మొన్న 6,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు తీయడం జరిగింది మొన్న. అలాగే మొన్న మీకు డిఎస్సి టీచర్స్ పోస్టులు తీయడం జరిగింది. మరి నిన్న కాక మొన్న చదువుకున్న పిల్లలకి 12 లక్షల కోట్లు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ అనుకునే మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యువగలం పాదయాత్రలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవాళ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కనుక వచ్చేలాగా ఉంటే మటుకు ఈ పరిసర ఏరియా ఇదంతా కూడా ఒక సిటీ హబ్ గా, మరో ఐటీ హబ్ గా, మరో సిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కానీ తీర్చడానికి కానీ ఇక్కడ ఉన్న పిల్లలు, చదువుకొని ఉన్న పిల్లలు, రైతులు భూములు కోల్పోయి ఉన్న పిల్లల ఎంతో ఉపాధి పొంది ఉద్యోగాలు వచ్చి ఆ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటారని మేము అందరం అయితే ఆశిస్తున్నాము. అయితే దీన్ని చేయగల సత్తా అయితే ఆ రోజు ఏదైతే లోకేష్ గారు మాట ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అని మాట ఇచ్చారో అవన్నీ ఆయన ఎలా చేస్తున్నారో మరి ఇవాళ ఇది కూడా మా ఏరియాలో ఈ నక్కపల్లి ప్రాంతాల్లో అనకాపల్లి జిల్లాలో మా ఏరియాలో రావడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణంగా మేమైతే భావిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎలా చూడాలంటారు? ఏమండి, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నానివ్వదని అంటారు. 5 సంవత్సరాల పాటు ఆయన కూడా చేశారు. ఇవాళ ఒక్క నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదు. అస్తానన్నవి కూడా ఏది లేకుండా ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశారు ఆయన. అలాంటిది ఇవాళ స్టీల్ ప్లాంట్ వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రతిదీ కూడా చేసి చూపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ ఏమైనా రేపు అడ్డుకునే ప్రయత్నం కానీ చేసేలా ఉంటే మహిళలందరం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మేము ఎంట్లు కొడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పార్టీ కాదండి, మా పిల్లలు మాకు అభివృద్ధి కావాలి, మా పిల్లలు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఎవరు చేస్తున్నారో వాళ్ళు మంచి చెడ్డ చూస్తున్నాం మేము ప్రతిరోజు కూడా. కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ కాదు, ఏ పార్టీ వాడు అడ్డొచ్చినా సరే వాళ్ళు తిరిగి చెప్పు దెబ్బలు కాసే పరిస్థితి మహిళల దగ్గర వస్తుందని నేనైతే తెలియజేస్తున్నాను సార్. ఈ నక్కపల్లిలో ఈ స్టీల్ ప్లాంట్ కానీ వచ్చినట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది అంటారు? ఇవాళ మీరు చూస్తున్నారు స్టీల్ ప్లాంట్ వల్ల ఒక ఉద్యోగమే కాదండి, ఒక మీకు మెడికల్ గా గానీ, ఒక ఉద్యోగ రీత్యా కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఏదైతే పల్లెటూరు వాతావరణంగా ఉందో ఇవాళ అంతా కూడా సిటీగా ఏర్పడుతుంది. మా పిల్లల తాలూకా వీళ్ళు ఇప్పుడున్న ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ తాలూకా ఇంకా ముందు జరిపోయే పిల్లలకి కూడా మంచి ఉపయోగపడుతుంది అనేది ఇవాళ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మోడీ గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ ని మా ఏరియాలో మా ప్రాంతంలో పెట్టడం వల్ల మా ప్రాంతాలే చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కాదండి, ఈ చుట్టుపక్కల జిల్లా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీంట్లో అభివృద్ధి పొందుతారు, పిల్లలు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేమైతే మహిళలుగా మేము అందరం కూడా అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న భూమి సేకరణ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన తీసుకొచ్చారు మరి కూటమి ప్రభుత్వం. దీనికి ఇంకా ఎన్నో రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు మరి వైసీపీ వాళ్ళు. అంటే ఇది ఎలా చూడాలంటారు? అంటే మీరు ఒక కుటుంబాలుగా అక్కడ ఉంటూ ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమండి, ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఒక సైట్ ఇవ్వలేదు.
మేము మాకు అక్కడ ఇలాగ వస్తుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న కలెక్టర్ కానీ వీళ్ళంతా కూడా వచ్చి కూర్చొని ప్లాంట్ వస్తే ఈ విధంగా జరుగుతుందని ఆ రోజు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇవాళ మనం భూమి ఇస్తే మన భూమి ఇచ్చిన రేటు కన్నా రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది అన్న దీంతోనే ఈ రోజు భూమి ఇచ్చిన రైతులందరూ కూడా అనుకొని ఇవాళ భూమి ఇస్తున్నారండి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాట్లాడేవాడు ఎవడు కూడా ఒక గజం భూమి కూడా అక్కడ ఇచ్చేవాడు అయితే ఎవడు లేడు. స్వచ్ఛందంగా ఇవాళ రైతులందరూ కూడా ఒప్పుకొని ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి భూమి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇవ్వబట్టే ఇవాళ రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చుట్టుపక్కల ఉన్న జిల్లాల తాలూకా పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులందరూ కూడా భూమి ఇచ్చినందుకు ఆ రైతులు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే దాన్ని ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ ఒక కంపెనీని తీసుకురాలేపారు. ఇవాళ గూగుల్ సెంటర్ ఇవాళ వైజాగ్ లో గూగుల్, మరో రతన్ టాటా మరొక కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ ఇన్ఫోసిస్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఇవాళ విపరీతమైన కంపెనీలు మన పిల్లలు హైదరాబాద్ కానీ అమరావతి కానీ వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్ళి పడిగాపులు కాయకుండా ఇవాళ మనం ఎక్కడైతే చదువుకున్నామో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఇవాళ ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చిన ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటే ఎవడండి ఈ వైఎస్ఆర్ పార్టీ వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి, కంపెనీలు పెట్టొద్దనడానికి, ఇవాళ స్టీల్ ప్లాంట్ పెట్టొద్దనడానికి వాళ్ళకి ఎటువంటి రైట్ కూడా లేదు. ఇవాళ ఆ పిల్లల భవిష్యత్తే మాకు ముఖ్యం, మా రైతుల భవిష్యత్తే మాకు ముఖ్యం, మా మహిళల భవిష్యత్తే మాకు ముఖ్యం. ఇవాళ ఎవడు అడ్డొచ్చినా సరే మహిళలు అన్న వాళ్ళు ఎంట్ల తగిలి వైఎస్ఆర్ పార్టీని మేము తగులుతామని మీకు తెలియజేస్తున్నాను సార్. నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదమ్మా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? స్టీల్ ప్లాంట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనేసి మాకు బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మాకు హ్యాపీగా ఉండాలి కదా, మా పిల్లలు మేము బాగుండాలని చెప్పేసి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఇక్కడికి నక్కపల్లికి, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మీకు సిటీ అభివృద్ధి అవుతుంది అంటారా? అవుతుందండి, అభివృద్ధి అవుతుంది, మాకు దగ్గరలో వస్తుంది కూడా. ఈ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగుంటారు, మేము బాగుంటామని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అంటే జాబ్లు వస్తాయి అని మీకు అనిపిస్తుందా? వస్తే మా కుర్రోళ్ళు చదువుకుంటే జాబులు తమరు ఇస్తే అక్కడ అవకాశం ఉంటే మాకు ఇస్తారు, అక్కడ అవకాశం లేకపోతే లేదు కదా. స్టీల్ ప్లాంట్ వస్తేనే కదా మాలాడులకి ఏదో 10 మందికి కల్పిస్తారు జాబులు, అది మా కోరిక. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కన్ఫర్మ్ చేశారు కదా ఇక్కడ పెట్టాలి అనేది. అవునండి. మీకు ఏమనిపించింది? బాధలేదండి. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దాన్ని నడిచింది, ఇప్పుడు ఏదో కొద్దిగా డిస్ప్యూట్ రావడంలో కొద్దిగా బ్రేక్ అయింది. ఇప్పుడు ఏదో కొన్ని నక్కపల్లి కొత్తగా స్టీల్ ప్లాంట్ వస్తుందని నాయకులు అన్నప్పుడు సంతోషం రావడం మంచిదేనండి. స్టీల్ ప్లాంట్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు? మంచి ఉపయోగం ఉంటుందండి, డెవలప్ అవుతుంది, ఏరియా అంతా టౌన్ సిటీ లాగా అవుతుంది. పిల్లలకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? మరి అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అవునండి. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? మరి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు కదా, థ్యాంక్స్ చెప్తున్నాం. మంచి పని అభివృద్ధి చేస్తే మేము చాలా సంతోషిస్తాం కదా. గతానికి ఇప్పటికి కట్టుకుంటాం కదండి. ఇప్పుడు గతంలోనూ వైఎస్ఆర్ కలిసింది, చంద్రబాబు నాయుడు ముందు టర్మ్లోనే కల్పించారు, ఆయన పాలించారు. ఇప్పుడు తనే వచ్చారు, చేస్తారు, అభివృద్ధి చేస్తారని మా కోరిక, అంతేనండి. నక్కపల్లి జిల్లా నక్కపల్లికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుంది కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు అన్నీ కూడా భవిష్యత్తులో అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. మాకు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందుతుందంటే మాకు అంతకంటే సంతోషం ఏముందండి. మా పిల్లలకి మాకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తులు ఉండాలని మేమైతే వ్యవసాయాలు చేయలేకపోతున్నామండి. ముడుకులు అయ్యి రాలేదు, ఏదో ఉన్న కాడికి 2 ఆవులు మేపుకుంటున్నాం. మా పిల్లలకి మంచి భవిష్యత్తులు మాకు ఎలాగా లేవు. మా పిల్లలకైనా మంచి భవిష్యత్తులు ఉండి మా పిల్లలు ఎక్కడికో బయటికి వెళ్తే ఇప్పుడు అక్కడ విదేశాల్లోని మేము తగులు అయి చూస్తున్నాము. అలా పంపించడానికి కూడా కొన్ని లక్షలు కట్టి పంపించుదామన్నా మాకు ధైర్యం సరిపోవట్లేదు. మా పిల్లలు మమ్మల్ని ఇక్కడే ఉండి మా తల్లిదండ్రులు చూసుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెంది ఇక్కడే ఇలాంటి కంపెనీలు అయ్యి మాకు ఇంకా ఎన్నో రావాలని మాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి అందుకేనండి మేము గెలిపించుకున్నాం. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు మా రైతుల మీద దృష్టి పెట్టి మాకు ఇలాంటి ఎన్నో కంపెనీలు రావాలని మేము కోరుకుంటే మేము అందరూ రైతులందరూ కూడా హ్యాపీగా మాకు ఇంత దగ్గరలో వస్తుందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మాకు ఇంకెంతకంటే మాకు ఏం కావాలి చెప్పండి. మాకు రైతులు ఎలాగైనా వ్యవసాయాలు చేయలేకపోతున్నాం. ఈ వ్యవసాయాలకి గిట్టుబాటు రేట్ లేదు. మా సైడ్ అంతా బెల్లం అభివృద్ధి, మాకు ఈ బెల్లానికి గిట్టుబాటు రేట్ లేదు. ఇంటింటికి తిరిగి కేజీ 50 రూపాయల రేట్ని మేము అమ్ముకుంటున్నాం.
మాకు బెల్లానికి గిట్టుబాటు రేట్ లేదు. కాబట్టి మాకు ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే మాకు లేకపోయినా మా పిల్లలకైనా మంచి మంచి జరుగుతుందని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నామండి. వాళ్ళ పిల్లలు మా మానవులు మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలండి. పెద్ద పెద్ద మేము చదువులు చదివించుకోలేదు, మేమందరం కూలి పని చేసుకుంటూ బతికిన వాళ్ళమేనండి. కాకపోతే మాకు ఇలాంటి మంచి కంపెనీలు వస్తే మా పిల్లలు మా దగ్గరలో మమ్మల్ని చూసుకుంటూ మాకు బాగుంటుందని భవిష్యత్తులో మేము ఆశిస్తున్నామండి. అలా మా దగ్గరలో వస్తుందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీని స్టీల్ ప్లాంట్ ని అడ్డుకునే ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు, మరి ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే సారు దానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కదండి. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఎక్స్పర్ట్ వాళ్ళు ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తారు. అది మాకు తెలియాలి, అతనికి తెలియాలి. అయితే ఎవరైనా మేము రైతులు అడ్డుకొని మేము రైతులు మాట్లాడి మాకు ఈ కంపెనీ వద్దు అని మేము చెప్పిన రోజు మాకు మా నాయకులు అతను మా బాధపడాలి తప్ప ఎక్స్పర్ట్ వాళ్ళు ఏదో మాట్లాడతారు. దానికోసం ఎందుకండి అలాగ అవ్వడం? మాకు అందరికీ రైతులు ఏ మహిళలు అడిగినా ఏ రైతన్నని అడిగినా మాకైతే చాలా సంతోషం అండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా ఏది ఆగదు. భగవంతుడు పైన భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఇలాంటి ఎన్నో కంపెనీలు మాకు వస్తాయండి. అచ్యుతాపురం ఆ రోజు కంపెనీలు పెట్టినప్పుడు మాకు కూలి పనులేనండి. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండేది కాదు. ఈవేళ హ్యాపీగా ప్రతి ఆడది కూడా నెలకు 15,000 తెచ్చుకుంటుందండి. భార్య భర్తలు ఇద్దరు డ్యూటీలకు పోతున్నారు. ఆ తల్లిదండ్రులు పిల్లలు అప్పచెప్పేస్తున్నారు. అంగన్వాడీలో వేసి వాళ్ళు అంగన్వాడీలో వేస్తున్నారు, అలాగే స్కూల్లో వేసి పిల్లలు స్కూల్లో వేస్తున్నారు. మాకు ఇప్పుడు ఆ కంపెనీ అలాగే ఏ కంపెనీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అలా చెప్తారు, కానీ వచ్చిన తర్వాత దాని తాలూకా వాల్యూస్ని తెలుస్తుంది సార్ మాకు. మీకైతే అభివృద్ధి ఈవేళ నక్కపల్లి 7 ఉన్నాడండి. ఈవేళ 7 అనుగ్రహం ఉంటే అక్కడ కంపెనీలు వేస్తుందంటే మాకు అంతకంటే ఏం కావాలి సార్? మాకు ఈ దగ్గరలో మాకు కొత్తగా మేము ఇంకా అది చూస్తామా చూడమా అని మాకు అందరికీ కూడా ఇంకా మేము డౌట్గా ఉంది. మాకు ఎంత ముందేస్తే మేము అంతా కలపుణ్యం చూస్తాం సార్. మేము మాకు ఆ 7 ఆశీస్సులు ఉంటే మాకు కంపల్సరీగా అక్కడ స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవ్వాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం సార్. మా నక్కపల్లికి మరి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది? బాగుంటది. మా పిల్లలకి కూడా ఉద్యోగం వచ్చి చూడాలి, నెక్స్ట్ బాగా చదవాలి, బాగుంటది. వ్యవసాయం చేస్తుంది, పిల్లలకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు వస్తాయి. బాగుంటది. నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదా, నక్కపల్లి ఊరికి మీకు స్టీల్ ప్లాంట్ అక్కడ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వస్తే పర్లేదండి. ఇప్పుడు మా అలాంటి ఉన్నామంటే వ్యవసాయం చేస్తున్నాం, పిల్లలైనా సరే బాగుపడతారని మేము అనుకుంటున్నాం. మరి అది వ్యవసాయమే చేస్తున్నాము. సో దగ్గరగా వస్తే పిల్లలైనా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. మాకు అభివృద్ధి అది అన్ని పిల్లలకి పెద్దలకి అంతా బాగుంటే మళ్ళీ అతన్నే ఓటేసి మళ్ళీ గెలిపిస్తాం చంద్రబాబుని. మరి స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మీకు హ్యాపీనా? హ్యాపీ. దగ్గరగా వస్తుంది, మా పిల్లలు బాగుంటాం, మేము బాగుంటాం. ఎక్కడికెక్కడికో బయటకు వెళ్ళిపో పనులు చేస్తున్నారా అవి కాకుండా మా దగ్గరకు వస్తే మంచిదే కదండి. హ్యాపీ అండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది సార్. ఎంతమంది పిల్లలు? 2 పాపలను బాబు అండి. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాను. మరి రేపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా, వస్తాయండి. హ్యాపీనా? మరి హ్యాపీ అండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మరి? హ్యాపీ అని చెప్తాండి. పిల్లలకు ఉపాధి కల్పిస్తారు, బాగుంటుంది అని చెప్తాను. అభివృద్ధి జరుగుతుందా మరి? జరుగుతుందండి. నక్కపల్లి ఊరికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగుందండి. నక్కపల్లి రావడం అంటే చాలా మంచిది. కుర్రోళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. మనకి చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యేటి కార్యక్రమం బాగుంటుంది అనేసి వస్తే మరి మంచిది అనేసి కోరుకుంటున్నాం. మరి మీ ఊరికి స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే మంచిది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం అండి. మంచిగా ఉంది కాబట్టి అలాగే కుర్రోళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. చదువుకున్న కుర్రోళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ వచ్చిన వల్ల మన కుర్రోళ్ళు కూడా కొద్దిగా బాగుంటారు అనేసి చెప్పవలసి ఉంటుంది. ఓకే సార్. అమ్మ, మీ ఊరికి స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? వస్తే మంచిదే అనిపిస్తుంది. మా పిల్లలు బతుకుతారు. ఎప్పుడో కూడా అతనికి మేము రుణపడి ఉంటాం. పిల్లలకి మంచి జాబులు వచ్చి వాళ్ళ కాలమానాలు బతికితే కన్నందుకు మాకు గర్వంగా ఉంటుంది, చేసుకున్నందుకు వాళ్ళ భార్యలకి గర్వంగానే ఉంటది. ఇచ్చినందుకు అతనికి రుణపడి మేము ఉంటాం. ఇంకా అది ఇప్పుడు మీ ఊర్లో స్టీల్ ప్లాంట్ మీరు కట్టేస్తున్నారు, ఇప్పుడు ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి, నగరం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చింది నచ్చితపారని అందరూ చేలో పని చేసుకుంటేవారు, అందరూ డ్యూటీలో పోతున్నాం. ఇంకా దీని మీద అది మేలు కదా, వస్తే ఇంకా మాకు బాగుంది. అదనమాట. వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? థ్యాంక్స్ చెప్తాం. చాలా బాగా చేశాడు అన్ని. మన కాలనీలో ఇస్తున్నారు. ఈ ఫస్ట్ కూడా అతనే వచ్చాడు, అతనే మంచి పనులు చేశాడు. మరి ఇప్పుడు అతనే వచ్చాడు, మంచి పనులు చేస్తాడని కదా ఆశతోటి అందరం వేసాం మళ్ళా. అదనమాట. మీ ఊరు నక్కపల్లికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు రావడం మెరిగినండి. ఎందుకంటే మాకు పిల్లల గురించి పనిచేస్తారు. ఇప్పుడు దాకా మాకు ఏ కంపెనీలో పొలంలో పనిచేసేవాళ్ళమే. మాకు ఓపికలు అయిపోయినాయి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారైతే ఏదో మరి కాలేజీ ఆడినారు, మరి వాళ్ళు ఎక్కడికో అక్కడికి వెళ్తా ఉంటారు కదా. ఇప్పుడు మా ఎలా మమ్మల్ని తీసుకోరు. అది చదివితే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే మాకు బాగుంటాయి కాబట్టి
పెట్టే కంపెనీ రావడం మాకు మెరుగే. అలాగని పేద సాధనలు కూడా కొంచెం చూసి తీసుకోవాలి పిల్లల్ని కూడా నాలు చదువులతో సంబంధం చూడదు. అదండి మాకు కావాలి. అంటే ఇప్పుడు మీ ఊరికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చింది, అభివృద్ధి చెందుతుంది అంటారు. సంతది కదండి. ఇప్పుడు ఎక్కడో మా ఎల్లుడు ఉన్నాడండి, సోయ మా ఎల్లు గుజరాత్ లో చేస్తుంటాడు. మరి అదే స్టీల్ ప్లాంట్ మన పక్క వచ్చిందంటే అతను ఇక్కడికి వచ్చి పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు ఒక అల్లు ఉన్నాడు, అది అదేంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఈ కుర్రోళ్ళు అక్కడ తీసుకోరాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే మరి ఎలాగైనా ఏదో చదువుని పెట్టని తీసుకునిలేగా మాట్లాడలే చెయ్యండి. దాని మాత్రం కంపల్సరీ మాకు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఏడు చేస్తారు మాకు. మాది ఇదే ఇది చంద్రబాబు నాయుడు గారి మాకు అంటే మాకు ఇక్కడ ఉన్న మా ముగ్గురు కూడా దాని గురించి ఉన్నాం. ఒక అన్నప్పుడు నాకు చంద్రబాబు నాయుడు నాకు ఆన్లైన్ కూడా నాకు ఇల్లు ఇచ్చాడు. ఎప్పుడు 2001లోనండి. అదేంటే ఈ పార్టీలన్నీ మాకు సంబంధం లేదు. కాకపోతే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ మాకు ముఖ్యమైన వ్యక్తి. ఊరికి మరి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది మంచిదే. స్టీల్ ప్లాంట్ వస్తుంది, కొంతమంది అక్కడ బతుకుతారు, ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ బతుకుతారు. చంద్రబాబు నాయుడు అయ్యాలో చంద్రబాబు నాయుడు చేసినాడు ముందు, ఈ తర్వాత జగన్ వచ్చి అయ్యాలో జగన్ చేసినాడు. జగన్ అడ్డుకోలేదు కదా ఎవరు. అలాగే ఇప్పుడు కంపెనీలు ఈయన వచ్చిన తర్వాత, కంపెనీలు పెట్టిన తర్వాత ఆయన అడ్డుకోకూడదు. అది పద్ధతి కాదు. ఎవరో చెప్పినా చెప్తారు, అది పద్ధతి కాదండి. 10 మంది బతికిన దానికి చేసింది చిన్నోడు పెద్దోడు బతుకుతాడు అక్కడ. మాలాంటి వాళ్ళు ఇంకా అయిపోయినాం అనుకో, కొన్ని రోజులకి పని చేస్తారు కదా. అది ఉంటేనే కదా. ఇప్పుడు వ్యవసాయం లేవు కదా, వ్యవసాయాలు ఎక్కడైనా పోతున్నాయి. అలా ఎట్టగల్లా అలా మారిపోతుంది. అదే కంపెనీలు ఇస్తే కొంతమంది అక్కడ బతుకుతారు, ఇల్లు గడిస్తాయి అదన్నమాట. మీ ఊరికి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? మెరుగే అనిపిస్తుంది. మరి పని లేకే కదా ఎక్కడికెక్కడికి వెళ్తుండ్రు.